తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఫైట్ నడుస్తుంది. ఇటీవల కేసీఆర్ చేసిన కామెంట్స్ కు సోమవారం సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇవ్వగా తాజాగా రేవంత్ వ్యాఖ్యలకు హరీష్ రావు ఎన్కౌంటర్ ఇచ్చారు. 15 ఆగస్టు వరకు రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి రాజన్న మీద ఒట్టేసి మాట తప్పనని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఎంతో భక్తితో ప్రజలు రాజరాజేశ్వరి స్వామిని కొలుస్తారు, కోరిన మొక్కులు చెల్లిస్తారు. అలాంటి స్వామివారి సన్నిధిలో రేవంత్ అసత్యాలు చెప్పారు. పాలకుడే పాపం చేస్తే రాష్ట్రానికి అరిష్టం అవుతుంది, ప్రజలకు శాపం అవుతుందని హరీష్ వ్యాఖ్యానించారు. వేములవాడ రాజన్న దర్శనం అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్లో మంత్రి హరీష్ రావు ఈ కామెంట్స్ చేశారు. వడ్లకు బోనస్ ఇచ్చామని మహారాష్ట్ర ఎన్నికలలో ప్రచారం చేస్తున్నారు. రైతు బంధు ఎగ్గొట్టిండు, యాసంగి పంటకు అయినా ఇచ్చేలా చూడు అని దేవుని కోరుకున్నా దేవుళ్ళ మీద ఓట్లు పెట్టిన మాట తప్పింది రేవంత్ రెడ్డి. భయం లేదు, భక్తి లేదు అన్న అనుమానం వస్తున్నది. 6 గ్యారెంటీలు 420 హామీలు అన్నారు, మాట తప్పారు. 2 లక్షల పైన ఉన్న వాళ్ళు ఎందుకు డబ్బులు కట్టాలి, కడితేనే రుణమాఫీ చేస్తామన్న నిబంధన ఏమిటి అని హరీష్ రావు ప్రశ్నించారు. నేను రైతు బంధు డబ్బులు ఇవ్వాలనే ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇచ్చింది. రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం, సోమవారం పొద్దున్నే రైతు బంధు డబ్బులు మీ బ్యాంకులలో పడతాయి, మీ ఫోన్లన్నీ టింగు టింగున మోగుతాయని చెప్పిన వీళ్ళు ఎలక్షన్ కమిషన్ లో కంప్లైంట్ ఇచ్చిండ్రు. హరీష్ రావు పైసలు వేస్తా అంటుడు, దీన్ని ఆగబట్టాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ లో కంప్లైంట్ చేసి రైతులకు డబ్బులు పడకుండా చేసిండ్రు. రైతుల్లో కోపం వచ్చింది. అప్పుడు రేవంత్ రెడ్డి బయటకు వచ్చి ఇప్పుడైతే 10,000 మేమొస్తే 15,000 వేస్తా అని మాట్లాడిండు. పడ్డాయా? ఈ ప్రభుత్వం వచ్చినాక రైతు భరోసా వచ్చిందా? ఆ ఒక్కసారి పడ్డాయి కూడా అప్పుడు మేం తయారు చేసి బ్యాంకులు వేసేందుకు రెడీ చేసి ఏ పడ్డాయి తప్ప ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక్కసారి కూడా రైతు బంధు డబ్బులు పడలే. ఆ రైతు బంధు డబ్బులు పడాలి, నువ్వు ఇస్తానన్న 15,000 ఎప్పుడు ఇస్తావని అడగడం కోసమే మా డాక్టర్ సంజయ్ గారు పాదయాత్ర చేస్తా ఉన్నాడు. బోనస్ అన్నాడు, బోనస్ పడతలేదు, రైతు బంధు రాదు, రుణమాఫీ అయిందా? అయిందా? ఆ రోజు ఏం చెప్పిండ్రు? డిసెంబర్ 9 నాడు మొదటి సంతకం రుణమాఫీ మీద పెడతా అన్నాడు. అన్నాడా లేదా? అన్నాడా లేదా? పెట్టలే. పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి, మేం గట్టిగా పట్టుకున్నాం. ఏమైంది? రుణమాఫీ బాండ్ పేపర్ మీద రాసిచ్చినావు, సోనియా గాంధీ మాట అన్నావు, రాజీవ్ గాంధీ మాట అన్నావు, రాహుల్ గాంధీ మాట అన్నావు, నీ సంగతి ఏంటని పట్టుకున్నావు. అప్పుడు ఆయన జనం ఓట్లేసేట్లేదని కొత్త డ్రామా మొదలు పెట్టిండు. అసెంబ్లీ ఎన్నికలప్పుడేమో బాండ్ పేపర్లు, పార్లమెంట్ ఎన్నికలప్పుడేమో దేవుళ్ళ మీద ఓట్లు పెట్టుడు. ఇవాళ మనం ఏడున్నాం? జగిత్యాలు ఉన్నాం. ఈ జగిత్యాలకు 4 దిక్కుల 4 పవర్ఫుల్ దేవుళ్ళు ఉన్నారు, లేదా? తూర్పున కోటిలింగాల శివన్న ఉన్నాడు, పడమరన మా రాజరాజేశ్వర స్వామి ఉన్నాడు, ఇక ఉత్తరాన